ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లింకార డివోషనల్ వరల్డ్. క్లింకార డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా విజిట్ చేస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే వీడియో యొక్క సారాంశం మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏమిటి అని అంటే, మనం వరలక్ష్మి వ్రతం వస్తుంది. వరలక్ష్మి వ్రతానికి కానీ లేదు అనుకుంటే నవరాత్రులలో కానీ ఏ వ్రతానికైనా కూడా మనం కలశారాధన చేస్తాం కదా. కలశం మీద బ్లౌజ్ పీస్ మనం పెడుతూ ఉంటాము. బ్లౌజ్ పీస్ ని మీకు అందరికీ కూడా ఎలా పెట్టాలి అని ఒక 3 స్టెప్పుల్లో అంటే 3 విధాలుగా నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే సింపుల్ గా కలశాన్ని మనం బ్లౌజ్ పీస్ తో డెకరేషన్ ఎలా చేసుకోవాలి అనేది కూడా సింపుల్ గా ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. అయితే ఆ వీడియో చూస్తూ అమ్మవారి యొక్క ఒక మంచి మంగళం అంటే పాటని ఒక మంగళహారతి ఇచ్చేటప్పుడు పాడొచ్చు. లేదు అనుకుంటే మామూలుగా మీరు పూజా ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు అయిన తర్వాత ప్రశాంతంగా అమ్మవారి ముందు కూర్చొని ఈ పాట పాడుకోవచ్చు. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. నాకు వచ్చిన పాట చాలా చిన్నది, అది మీకు ఇప్పుడు పాడి వినిపిస్తూ ఉంటాను. మీరు ఈ వీడియోస్ చూస్తూ పాటను కూడా వినేయండి. అంబ మంగళం జగదాంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, వాణి మంగళం కళ్యాణి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, ఓంకార స్వరూపిణి దేవి మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, అంబ మంగళం భ్రమరాంబ మంగళం, అంబ మంగళం భ్రమరాంబ మంగళం, పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం, పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, జనని మంగళం జగజ్జనని మంగళం, ముల్లోక సంచారిణి అమ్మ మంగళం, ముల్లోక సంచారిణి అమ్మ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, శక్తి మంగళం శివశక్తి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, అర్ధనారీశ్వరి గౌరి మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, లలిత మంగళం శుభచరిత మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, శ్రీ త్రిపుర సుందరి దేవి మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, అంబ మంగళం జగదాంబ మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం, మంగళారూపిణి గౌరి మంగళం,
వాణి మంగళం కళ్యాణి మంగళం ఓంకార స్వరూపిణి దేవి మంగళం అంబ మంగళం భ్రమరాంబ మంగళం పరమశివుని హృదయ రాణి గౌరి మంగళం జనని మంగళం జగజ్జనని మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం ముల్లోక సంచారిణి అమ్మ మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం శక్తి మంగళం శివశక్తి మంగళం అర్ధనారీశ్వరీ గౌరి మంగళం అర్ధనారీశ్వరీ గౌరి మంగళం లలిత మంగళం శుభచరిత మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం శ్రీ త్రిపుర సుందరీ దేవి మంగళం దేవి మంగళం శ్రీదేవి మంగళం గౌరి మంగళం అమ్మ గౌరి మంగళం. పాట విన్నారు కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. వీడియోనైతే పూర్తిగా చూసేయండి. మీకు కంప్లీట్ గా కూడా బ్లౌజ్ పీస్ తో మనం ఎలా తయారు చేయవచ్చు అనేది మీకు 3 రకాలుగా మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తున్నాను. అలాగే వరలక్ష్మి వ్రతానికి సంబంధించి మనం చాలా వీడియోస్ చేసాము. వాటన్నిటిని కూడా మీరు చూస్తే మీకు ఉన్న ఎటువంటి సందేహాలు కావచ్చు, అపోహలు కావచ్చు, అన్ని నివృత్తి అవుతాయండి. అయితే వరలక్ష్మి అమ్మవారికి సంబంధించి మనం చేసిన వీడియోస్ లో చాలా మంది కామెంట్స్ చేశారు. వాటికి సంబంధించి కూడా మనం చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. వరలక్ష్మి వ్రతాన్ని సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. హంగులు ఆర్భాటాలు లేకుండా కూడా మనం పూజని చేసుకొనవచ్చు. మీ అందరూ కూడా మాకు ఈ వస్తువులు లేవు, మాకు ఇవన్నీ కొనుక్కునే స్తోమత లేదు అనుకునే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అని అంటే, ఒక ఫోటో మాత్రం అమ్మవారిది పెట్టుకొని, కలసం ఒక్కటి పెట్టుకొని, పసుపు కుంకుమ అక్షింతలు, ఆవు పాలతో బెల్లంతో చేసినటువంటి ప్రసాదం, వీటితో అమ్మవారిని చక్కగా ఆరాధించుకోండి. అంతకు మించి ఇంకా వేరేగా ఉండాలి అని ఆలోచన పెట్టుకోవద్దు. భక్తితో శ్రద్ధతో ఆరాధించితే చాలండి. అమ్మవారికి కావాల్సింది భక్తి శ్రద్ధ, ఆమె మీద నమ్మకం పెట్టుకొని మనం పూజ చేయడం మాత్రమే. ఈ వస్తువులు కావాలి, ఇలాగే చెయ్యాలని అమ్మవారు ఎప్పుడు ఎక్కడ ఏ వ్రత కథలో కూడా చెప్పలేదు. మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను. మీకు వీడియోస్ చాలా నచ్చాయి, మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. దానికి మీకు ఎప్పటికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.